తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి ముందుగా మీడియా మిత్రులందరికీ మా తరపు నుంచి నమస్కారాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలకు రెగ్యులర్ వీసీలను తక్షణమే నియమించాలని ఉద్యమాల కోట ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణం నుంచి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. రెగ్యులర్ వీసీని వెంటనే నియమించాలి. గత ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలనలో విశ్వవిద్యాలయాలు ధ్వంసమయ్యాయి. వీసీల నియామకాల్లో కూడా పూర్తిగా ప్రభుత్వం పక్షపాత వైఖరి అవలంబించడం వల్ల వీసీల అడ్మినిస్ట్రేషన్ కూడా కుంటుపడినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ వీసీల పదవీ కాలం మే 21తో ముగిసిన ఇన్ఛార్జి వీసీల పదవీ కాలం కేవలం 15 రోజులే ఉంటుందని చెప్పినటువంటి ప్రభుత్వం ఇంకా ఎందుకు రెగ్యులర్ వీసీలను నియమించట్లేదని మేము అడుగుతున్నాం. తక్షణమే సెర్చ్ కమిటీల మీటింగ్ పెట్టి ఈ వీసీలను అపాయింట్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ వీసీల నియామకాల్లో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారా లేదనేటువంటి ఆలోచన కాకుండా యూనివర్సిటీలకు ఎవరైతే న్యాయం చేస్తారో, యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యల పట్ల ఎవరికి అవగాహన ఉంది, ఎవరికి అకాడమిక్ పర్ఫార్మెన్స్ బాగా ఉంది, ఈ అన్ని కోణాల్లో చూసి సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని యూనివర్సిటీలకు తక్షణమే వీసీలను నియమించాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈ యూనివర్సిటీలో వీసీల్లో రెగ్యులర్ వీసీ లేకపోవడం వల్ల ఇప్పటికే యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతుంది. ప్రధానంగా ఉద్యమాల ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పటికీ పిహెచ్డి నోటిఫికేషన్ కావాలని విద్యార్థులు అడుగుతున్నా కూడా ఇప్పటికి నోటిఫికేషన్ లేదు. వీసీ లేకపోవడం వల్ల రిజిస్టరు ఇన్ఛార్జి వీసీ ఉన్నారు, వాళ్ళు అడిగి చెప్తామని కాలయాపన జరుగుతున్నాయి. విద్యార్థుల సమస్యలు అన్నీ పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి తక్షణమే అకాడమిక్ ఇయర్ ప్రారంభమవుతుంది. కొత్త అకాడమిక్ ఇయర్లో కౌన్సిలింగ్ ఎగ్జామ్లు జరుగుతున్నాయి. కాబట్టి కాలయాపన చేయకుండా తక్షణమే వీసీలు నియమించాలని ఈ సందర్భంగా కోరుతూ, అదేవిధంగా ప్రధానంగా విశ్వవిద్యాలయాలు తెలంగాణ రాష్ట్రంలో సమస్యలకు నిలయాలుగా మారినాయి. గత 10 సంవత్సరాల పరిపాలనలో విశ్వవిద్యాలయాలను పూర్తిగా ప్రభుత్వం కక్షపూరితంగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి విశ్వవిద్యాలయాల అభివృద్ధి కోసం ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేయాలి. ఈ యూనివర్సిటీలో సమస్యల పరిష్కారం కోసం ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలతోనే తక్షణమే సమావేశం ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా యూనివర్సిటీలో గత 10 సంవత్సరాల కాలంలో నిధులు ఇవ్వడంలో కానీ, యూనివర్సిటీలో ఫ్యాకల్టీ టీచింగ్ కానీ, నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్లో 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం జరిగింది. ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్న చందంగా టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో యూనివర్సిటీల విద్య ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 10 సంవత్సరాల పాలన నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రావడానికి కోసం ప్రధానంగా విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి విద్యార్థులు చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారు. కాబట్టి యూనివర్సిటీల సమస్యలు, న్యాయమైనటువంటి డిమాండ్లపైన ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టి న్యాయం చేయాలనిగా ఈ సందర్భంగా కోరుతూ, ప్రధానంగా విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి చదువుతున్నటువంటి విద్యార్థులంతా పేద, దళిత, సామాజిక వెనుకబడినటువంటి విద్యార్థులు. కాబట్టి ఈ విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెరిగిన ధరలకు అనుగుణంగా రావట్లేదు. అదేవిధంగా ఫీజు ఫెలోషిప్లు రావట్లేదు, స్కాలర్షిప్ రావట్లేదు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకొని ప్రతి విద్యార్థికి ఫెలోషిప్, పీజీ విద్యార్థులకు 10,000, పిహెచ్డి విద్యార్థులకు 30,000 ఫెలోషిప్ సౌకర్యాన్ని కూడా కల్పించే దిశగా ఈ ప్రభుత్వం ఆలోచించాలి. యూనివర్సిటీల మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రభుత్వం కూడా గత కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే విధానాలు అవలంబించిందో అదే విధానాలు అవలంబిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రభుత్వం మీద ఎట్లయితే మా పోరాటం విద్యార్థులను విద్యార్థి సంఘాలుగా కలిసి ఎట్లయితే ఉద్యమం చేసామో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆ నిర్ణయాలు తీసుకుంటే మొత్తం మా పోరాటాన్ని కూడా తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ తక్షణమే యూనివర్సిటీలకు వీసీలను ఈ నెలలోపే పూర్తిగా అపాయింట్ చేయాలని ఈ సందర్భంగా మేము మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం.